నమస్కారం వెల్కమ్ టు ruchilu.com ఎండుమిరపకాయలు మెంతులు మిరియాలు జీలకర్ర ఎండు కొబ్బరి ఆవాలు మినపప్పు శనగపప్పు ఎల్లిపాయలు కరివేపాకు అల్లం పేస్ట్ ఉడికించుకున్న కందిపప్పు నూనె మునక్కాళ్ళు టమాటాలు ఉల్లిపాయలు చింతపండు రసం ఉప్పు కారం ధనియాల పొడి పసుపు సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాము సౌత్ ఇండియన్ స్టైల్ సాంబార్కి. సో మరి షెఫ్ శ్రీకాంత్ మనకి చూపిస్తారు ఎలా చేయాలో కూడా. స్టార్ట్ చేద్దామా షెఫ్? స్టార్ట్ చేద్దాం. యా, సో ఇది మనం సౌత్ ఇండియన్ స్టైల్లో చేస్తున్నాం కదా షెఫ్. ఓకే, సో ఇవన్నీ అంటే ఈ మసాలా పొడి మనకి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? మనకి ఇది కరెక్ట్ ప్రాసెస్ నేను చెప్పినట్టుగా మీరు ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అయ్యి మీరు చేసుకున్నట్టయితే 6 months వరకు నిల్వ ఉంటుంది ఇది. సో 6 months వరకు మనకి సాంబార్ పొడి నిలువ ఉంటుందంటండి. ఒక్కసారి చాలు 1-2 hours తీసేయండి టైం. సాంబార్ పొడి చేసి టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. 6 months ఎంజాయ్ చేయొచ్చు. ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి అదిరిపోతుంది. బయట మార్కెట్ నుంచి డబ్బాల నుంచి ఏం కొంటారు చెప్పండి. సో ఈసారి ఇంట్లో చేసేసుకుందాం. మనం ముందుగా సాంబార్ పౌడర్ చేసుకుందాం. దీనికి మనం పూర్తిగా డ్రై ఇంగ్రీడియంట్స్ మాత్రమే తీసుకుంటున్నాం. డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే మనం ఇందులో తడి ఎంత తక్కువగా వేస్తే అన్ని రోజులు నిల్వ ఉంటుంది. మనం ఇందులో కరివేపాకు వేస్తున్నాం, ఎల్లిపాయలు వేస్తున్నాం, అయినా కానీ వాటిని మనం కొద్దిగా పచ్చివాసన పోయి కొద్దిగా తడి అనేది పోయేదాకా వేపినట్టయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. లేదు అప్పుడే వాడేస్తాం అనుకున్నట్టయితే కొద్దిగా తక్కువ ఫ్రై చేసుకున్నా పర్లేదు. అండ్ ఇందులో కోకోనట్ వాడుతున్నాను. కోకోనట్ ఒకవేళ మీరు వెంటనే సాంబార్ చేసేసుకుంటాను పౌడర్ మొత్తం యూజ్ చేసేస్తాను అన్నట్టుప్పుడైతే పచ్చి కొబ్బరికాయ వాడచ్చు. బట్ నేను నిలువ ఉండాలి అని పౌడర్ తయారు చేస్తున్నాను, సో ఎండు కొబ్బరి వాడుతున్నాను. మనకి ప్యాన్ వేడెక్కిపోయింది. మనం ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ చేసుకుందాం. ఎండు కొబ్బరి సో అన్నీ ఒకేసారి ఫ్రై చేసేసుకుంటాం. అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకుందాం. ఓకే, కొద్దిగా మిరియాలు కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే ఘాట్ ఎక్కువ వచ్చేస్తుంది దీని నుంచి. కొద్దిగా మెంతులు కూడా చాలా ఒక 5 నుంచి 10 మధ్యలోనే వేయండి. ఎక్కువ వేసినట్టయితే చేదు అనేది వస్తుంది, బట్ మంచి టేస్ట్ ఉంటుంది. ధనియాల జీలకర్ర అనేది మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చండి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు. ఇందులో శనగపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. శనగపప్పు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనేది వస్తుంది అండ్ సాంబార్ అంత చిక్కబడుతుంది. సో నేను కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నాను. మనకి ఇది హాఫ్ ఫ్రై అయిపోయింది. హాఫ్ ఫ్రై అయ్యాక ఇందులో మనం ఎండుమిరపకాయలు, కరివేపాకు తడిగా ఉంటుంది, బట్ మనం ఇప్పుడు వేసేస్తే మొత్తం కంప్లీట్గా వాటర్ ఏదైతే ఉందో కంప్లీట్గా వెళ్ళిపోయి డ్రై అయిపోతుంది. ఒకవేళ కరివేపాకు పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు మీరు, లేదా కరివేపాకుని కొద్దిగా ఒక రోజు ముందు ఎండలో పెట్టి కొద్దిగా ఎండిపోయాక అలా కూడా వేసుకోవచ్చు. అండ్ ఎంత పొడిగా ఉన్న ఇంగ్రీడియంట్స్ వాడతారో మీకు అన్ని రోజులు ఎక్కువ నిల్వ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా అంత బాగుంటుంది. సో గ్యారంటీ అయితే ఇచ్చేస్తున్నారు టేస్ట్ బాగుంటుంది అని అండ్ 6 months నిల్వ ఉంటుంది అని. కరెక్ట్ ఆర్డర్ కరెక్ట్ ప్రొసీజర్లో చేసినట్టు. అండ్ ఎల్లిపాయలు కూడా వేసేస్తాం. ఓకే, పొట్టు తీయకుండా మనకి ఇవన్నీ ఇంకా బాగా ఫ్రై అవ్వాలి సార్. మనకి ఇది ఒక 5 to 10 minutes కొద్దిగా ఓపిక చేసుకొని, ఎందుకంటే 6 months నిల్వ ఉంటుంది. సో దానికోసం మీరు మినిమం ఒక 15 minutes కష్టపడాలి కదండి. సో దానికోసం కొద్దిగా టైం తీసుకొని ఎంత సాధ్యమైతే అంత తక్కువ హీట్లో దీన్ని ఫ్రై చేసుకోండి, అంత మంచి సువాసన వస్తుంది. మీరు హైలో పెట్టేసి అలా ఫ్రై చేసిన మొత్తం టోటల్గా బ్లాక్ వచ్చేస్తుంది, బర్న్ అయిపోతాయి అండ్ టేస్ట్ మారిపోతుంది. సో మనకి ఈ సాంబార్ పొడి తయారైన తర్వాత ఎంత క్విక్గా అయిపోద్ది షెఫ్ సాంబార్? డిపెండింగ్ అప్ క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మ్యాక్స్ 20 minutes to ½ hour అయిపోతుంది. జస్ట్ గెస్ట్ వచ్చారు అంటే పౌడర్ రెడీగా ఉంటే మనకి బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఇలా ఉంటాయి. మనకి చింతపండు కానీ అవి కానీ మనకి ఆల్రెడీ ఇంట్లో అవైలబుల్ ఉంటాయి. సో జస్ట్ కొద్దిగా చింతపండు పులుసు మనం తీసేసి, వెజిటేబుల్స్ ఎలాగో టమాటా, ఆనియన్స్, సొరకాయ ఇంట్లో ఉంటాయి. వెజిటేబుల్స్ అనేది మీ చాయిస్ అండి. వెజిటేబుల్స్ మనకి ఇంట్లో వేరే వెజిటేబుల్స్ ఉంటాయి, బెండకాయలు కానీ దోసకాయ కానీ ఏదైనా వేసుకోవచ్చు. సో మనకి ఇది ఫ్రై అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకో పొడి. ఓకే, సో మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్రైండ్ చేసాం, సాంబార్ పొడి రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ షెఫ్
మనకి సాంబార్ పొడి గ్రైండ్ చేసేసుకున్నాం. దీన్ని మనం గ్రైండ్ చేసిన వెంటనే ఒక 5 minutes దీన్ని గాలికి అలా 5 minutes వదిలేయండి. ఎందుకంటే మనం గ్రైండ్ చేయడం వల్ల కొద్దిగా హీట్ అనేది వస్తుంది, దానివల్ల దాని టేస్ట్ చేంజ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కొద్దిగా ఒక 5 minutes, ఎక్కువసేపు ఉంచకండి. ఎక్కువసేపు ఉంచినట్టయితే దీని అసలు సువాసన అనేది పోతుంది. సో ఒక 5 minutes, జస్ట్ 5 minutes ఒక ప్లేట్లో, వెడల్పాటి ప్లేట్లో వేసేసి పెట్టుకోండి. కొద్దిగా ఆరింది అనుకున్నప్పుడు జస్ట్ కొద్దిగా చూడండి, ఇట్లా వేడి తగ్గింది అన్నప్పుడు జస్ట్ తీసేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. మీకు ఇది ఎన్ని రోజుల నిల్వ ఉంటుంది. లేదు మీరు ఇంకా నమ్మకం లేదు, షెఫ్ మీద నమ్మకం లేదు, నిల్వ ఉండదు అనుకున్నట్టయితే జస్ట్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, మీరు ప్రాబ్లం లేదు. బట్ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడైతే మాత్రం ఎయిర్ టైట్ కంటైనర్ యూజ్ చేయండి. నార్మల్ కంటైనర్ యూజ్ చేసినట్టయితే మాత్రం గడ్డగట్టిపోతుంది. కొద్దిగా మాయిశ్చర్ అనేది ఉంది, సో కొద్దిగా గడ్డగడుతుంది. బట్ ప్రాబ్లం లేదు, కొద్దిగా మీరు స్పూన్తో ఇలా అన్నట్టయితే సెట్ అయిపోతుంది. ఎందుకంటే వెల్లుల్లి జనరల్గా మనం కారపొడి అనేది చూస్తూ ఉంటాము, అది ఎలాగో కొంచెం గట్టిగా అవుతూ ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ ఈ పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే, ఒకవేళ మీరు టిఫిన్ ఏదైనా ఇడ్లీ దోశ ఏదైనా చేసుకున్నారు, చట్నీ ఏం లేదు, జస్ట్ ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి, దీని మీద నంచుకొని తినేయచ్చు. సేమ్ మీకు కారపొడి కన్నా ఇంకా బాగుంటుంది. అలా కారపొడి చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం కొద్దిగా ఎండుమిరపకాయలు, శనగపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. సో దీన్ని మీరు కారపొడిగా కూడా వాడుకోవచ్చు. అండ్ రెడీ అయిపోయింది. మనం సాంబార్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఓకే, సో స్టార్ట్ చేద్దామా షెఫ్? పాన్ హీట్ ఎక్కేసింది, స్టార్ట్ చేద్దాం. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. మనం జనరల్గా సాంబార్స్కి ఆయిల్ చాలా తక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఎందుకంటే ఇందులో ప్రాసెస్ అనేది పూర్తిగా ఎక్కువగా బాయిల్ అవ్వడమే ఉంటుంది, ఫ్రై అవ్వాల్సింది ఎక్కువ ఉండదు. సో మనం ఆయిల్ కొద్దిగా తక్కువ వేసుకున్నాం, ప్రాబ్లం లేదు. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. కలర్ ఇదే వస్తుందా షెఫ్? మనకి కలర్ ఇదే వస్తుంది. జనరల్గా మీరు బాటిల్లో చూసినట్టే వస్తుంది మీకు సాంబార్ పౌడర్. వాళ్ళు కొద్దిగా ఎక్కువ గ్రైండ్ చేసి సాఫ్ట్గా చేస్తారు. మీరు కూడా దీన్ని కొద్దిగా ఎక్కువ గ్రైండ్ చేసి మీరు కొద్దిగా జల్లెడ పట్టుకున్నట్టయితే మీకు కూడా అలా స్మూత్గా వస్తుంది. బట్ అసలు ఫ్లేవర్ అనేది పోతుంది, ఎందుకంటే కొద్దిగా ఇలా కచ్చపచ్చగా ఉన్నట్టయితే మన ఎల్లిపాయ ముక్కలు కొద్దిగా చాలా చిన్నగా ఉంటాయి. అండ్ ఎండుమిర్చి ముక్కలు అనేవి అలానే ఉంటాయి. సో మనకి కొద్దిగా గరుగ్గా తగులుతూ ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. మనకి జల్లెడ పట్టినట్టయితే మనకి అసలైన ముక్కలు అనేవి వెళ్ళిపోతాయి, తొక్కలు మాత్రమే మిగిలిపోతాయి. సో అందుకని గ్రాన్యూల్స్లో అంటే బరకగా గ్రైండ్ చేసుకోండి, పల్స్లో చేసుకుంటే సరిపోతుంది. అండ్ మనకి ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. జనరల్గా పాతకాలంలో తాలింపు అనేది సాంబార్ మొత్తం పూర్తిగా చివరిలో వేస్తుంటారు. బట్ మనకి ఈ రోజుల్లో మనకంత ఓపిక లేదు, టైం లేదు. ఫస్ట్ సాంబార్ చేయాలి, తర్వాత మళ్ళీ తాలింపు వేయాలి, పెద్ద ప్రాసెస్. సో సింపుల్గా ముందే మనం తాలింపు వేసేసుకుంటున్నాం. దీనికి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా గార్లిక్, కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం తిన్నాము ఫ్రై చేసుకోవాలి. అండ్ వచ్చేసాక ఇందులో మనం స్లైస్ చేసుకున్న ఉల్లిపాయలు, అలా స్లైస్ చేసుకున్నా పర్లేదు, పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసుకున్నా పర్లేదు, లేదా చిన్న ఆనియన్స్ ఉన్నట్టయితే షాలట్స్ లాంటి చిన్న ఆనియన్స్, బేబీ ఆనియన్స్ ఉన్నట్టయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఓకే, సో చిన్న ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఉల్లిపాయని 4 ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, ఆర్ ఇలా కూడా వేసుకోవచ్చు. మనకి ఆనియన్ అనేది ఎక్కువ కుక్ అవ్వకూడదు, కొద్దిగా పచ్చిగా ఉంటేనే మనకి సాంబార్ అనేది చాలా బాగా వస్తుంది. సో షెఫ్, కొన్ని రెస్టారెంట్స్లో మనకి ఇచ్చే సాంబార్ ఆల్మోస్ట్ ఇలాంటిదే ఉంటుందా ప్రొసీజర్? సేమ్ ప్రొసీజర్. ఇక్కడ మనకి రెస్టారెంట్స్లో ఏమైనా కొంచెం మారుస్తారా? ఏముండదు, బట్ అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వెజిటేబుల్స్ని సపరేట్గా బాయిల్ చేసి పెట్టుకుంటాము, అండ్ దాల్ని సపరేట్గా బాయిల్ చేసి పెట్టుకుంటాము. ఆర్డర్ వచ్చినప్పుడు రెండు కంబైన్ చేస్తాము. ఫ్లేవర్స్ అనేవి మనకి ఇలా చేసుకునే విధంగా ఉండవు, ఎందుకంటే మనకి ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ మన దాల్లోనే కుక్ అవుతున్నాయి. సో మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. బట్ అక్కడ కూడా టేస్ట్ ఉంటుంది, బట్ మనం కుక్ చేసుకున్న సాంబార్, మన చేతితో కుక్ చేసుకున్న సాంబార్ టేస్ట్ అనేది మనం అక్కడ ఫీల్ అవ్వలేము. మనకి ఆనియన్ కొద్దిగా సాఫ్ట్ అయింది. ఇందులో మనం కొద్దిగా పచ్చిమిర్చి, స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం. మీరు స్లిట్ చేసుకునే అవసరం లేదు, జస్ట్ అలా సగం మిర్చి వేసేసిన పూర్తిగా వేసిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి సాంబార్ ఒక 20 minutes మనకు బాయిల్ అవుతుంది. సో అందులో ఉన్న కారం అనేది ఎలాగో వచ్చేస్తుంది. మనం పచ్చిమిర్చి వేసాము. ఇందులో చాలా కొద్దిగా అల్లం పేస్ట్ ఆప్షనల్ అండి, బట్ నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది సాంబార్లో అల్లం పేస్ట్ ఇష్టపడరు, ఎందుకంటే ఆల్రెడీ ఎల్లిపాయ వేసాము, ఆ స్మెల్ ఆల్రెడీ వస్తుంది. సో
మనకి అల్లం పేస్ట్ కూడా కొద్దిగా పచ్చివాసన పోయింది. ఇందులో మనం మునక్కాడలు, వెజిటేబుల్స్ మీ ఇష్టం అండి. మునక్కాడలు, బెండకాయలు, టమాటాలు, క్యారెట్, సొరకాయ, క్యారెట్, ముల్లంగి కానీ ఆప్షన్ అండి. ఇంట్లో ఏ వెజిటేబుల్ ఉన్నా ఇందులో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏది లేకపోతే అట్లీస్ట్ టమాటానా ఇంట్లో ఉంటుంది ఆబ్వియస్లీ, అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనం మునక్కాడలు కూడా యాడ్ చేసుకుందాం. దీంతోపాటు సొరకాయ మనం కొద్దిగా ఒక 2 minutes దీన్ని ఇలా కుక్ చేశాక ఇందులో మనం కొద్దిగా పసుపు అండ్ ఒకవేళ మీరు పప్పు ఉడకబెట్టే పసుపు వేసినట్టయితే ఇందులో కొద్దిగా తక్కువ వేసుకోండి. ఏదో అసలు చాలా తక్కువ తినే వాళ్ళు అయితే చాలా తక్కువ తినే వాళ్ళు అయితే పప్పులో బాయిల్ చేసిన పసుపు వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ అప్పుడు ఇందులో అవసరం లేదు. సో పసుపు మీ ఇష్టం అండి, పప్పు ఉడకబెట్టేటప్పుడు వేసుకోవచ్చు, లేకపోతే ఇందులో కొద్దిగా. మళ్ళీ టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాం. 1/4 కట్ చేసుకున్నాం టమాటాని, మన క్యూబ్స్ లాగా పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్నాం. టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. మీరు అప్పటికి కట్ చేసుకోవడం ఓపిక లేదంటే జస్ట్ అలా దాన్ని ఒత్తేసి కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎట్లాగో కుక్ అయిపోతాయి అన్ని సాంబార్లో, ఫ్లేవర్స్ అన్నిటికీ పట్టేస్తాయి. అండ్ ఇవి కుక్ అవడానికి మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో దట్ వాటర్ అనేది వచ్చేసి వెజిటబుల్స్ నుంచి తొందరగా కుక్ అవుతుంది. అండ్ రిమైనింగ్ మసాలాస్ మనం వేసేసుకుందాం. దీంట్లో మనం ధనియాల పొడి, కారం చూసి వేసుకోండి అండి, ఎందుకంటే మనం ఆల్రెడీ సాంబార్ పౌడర్ గ్రైండ్ చేసేటప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసాం. సో కారం కొద్దిగా చూసి వేసుకోండి. మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసాము. సో జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. ఈ మసాలాలు అన్నీ బాగా ముక్కలకు పట్టేసాయి. ఏదైతే ధనియా పొడి, కారం అండ్ మనం కాలేదు జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. సో ఉప్పు వేసాం కాబట్టి మనకి వెజిటేబుల్స్లోంచి వాటర్ వచ్చేసి దాంట్లో కుక్ అవుతే ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి అన్నమాట. సో వాటర్ యాడ్ చేసేస్తే ఏంటంటే అవి అంటే మనకి చప్పదనం వచ్చేస్తుంది. సో ఉప్పు యాడ్ చేసాం కాబట్టి ఆ వాటర్లోంచే కుక్ అవుతే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు కొద్దిగా కుక్ అయిపోయాయి. మనకి టమాటా కొద్దిగా సాఫ్ట్ అయింది అంటే మనకి కొద్దిగా కుక్ అయినట్టు ఇండికేషన్. సొరకాయ ఎక్కువ టైం పట్టదు కదా, ఎక్కువ టైం పట్టదు. అండ్ ఇప్పుడు ఇందులో మనం తయారు చేసిన సాంబార్ మసాలా యూజ్ చేస్తున్నాం. ఇది మనకి టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. జనరల్గా మీరు టేస్ట్ చేయొచ్చు డైరెక్ట్గా, దీన్ని మీకు అర్థమైపోతుంది. జస్ట్ ఒక ఇండికేషన్ అంటే మీకు ఈ పౌడర్ ఏ టేస్ట్ అవుతుందో ఆ సాంబార్ అదే టేస్ట్ వస్తుంది. బెస్ట్ ఇండికేషన్ అండి మీకు. జస్ట్ మీరు సాంబార్ పౌడర్ చేసుకున్నప్పుడు టేస్ట్ లేదు అంటే మీరు డెఫినెట్గా మీ సాంబార్ కూడా బాగా రాదు. అండ్ బాగుంది అంటే మాత్రం మీ సాంబార్ చాలా డెఫినెట్గా చాలా బాగుంటుంది. మీరు ఎలా చేసినా కానీ సాంబార్ పౌడర్ అనేది కరెక్ట్గా వచ్చినట్టయితే మాత్రం మీ సాంబార్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో పొడి పర్ఫెక్ట్గా కొట్టుకోండి, వేసేటప్పుడు మీకు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి, అద్భుతంగా ఉంటుంది టేస్ట్. మనకి పౌడర్ వేసాక ఎక్కువసేపు కుక్ కావాలని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ ఫ్రై చేసాం, రోస్ట్ చేసాము. సో ఇందులో మనం చింతపండు పులుసు వేసుకుందాం. ఇది పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేను మీడియంగా యాడ్ చేస్తున్నాను. ఈ రోజుల్లో టామరిన్ పల్ప్ కూడా మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది యాక్చువల్గా, అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇలా చేసుకోవడంలో టేస్ట్ బాగుంటుంది. మనం అంటే ఫ్రెష్గా ఉంటుంది. డబ్బాలలో ఎప్పుడు ప్యాక్ చేసి పెడతారో, ఎంత ఎక్స్పైరీ డేట్ ఉన్నా కూడా మీరు స్వయంగా చేతులు చేసుకుంటే సూపర్. సో ఇందులో మనం చింతపండు పులుసు మనం యాడ్ చేసుకుంటున్నాం. సో చూసుకొని పులుపు తగ్గట్టుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ కొంచెం పులుపు తాగితే అద్భుతంగా ఉంటుంది కదా షెఫ్. కొద్దిగా పుల్లగా ఉంటేనే బాగుంటుంది. అవును, కావాలైతే ఉడకబెట్టి కూడా వెజిటబుల్స్ వేసుకోవచ్చు. బట్ ఇలా మనం ఏదైతే చింతపండు పులుసు వేసామో అందులో ఉడికినట్టయితే మాత్రం చాలా బాగుంటుంది. సో మనకి ఇది చింతపండు పులుసు కొద్దిగా కుక్ అయింది. ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, మనకి సాంబార్ ఎంతైతే కావాలో అంత వాటర్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా చిక్కగా కావాలనుకుంటే వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి, లేదు కొద్దిగా పలసగా కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. సో బాగా కుక్ అయిపోయినట్టున్నాయి, బాయిల్ అయిపోయింది. మనకి చింతపండు గుజ్జు చేసిన తర్వాత వాటర్ కూడా బాయిల్ అయింది, అందులో వెజిటబుల్స్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి.
ఉడికించి పెట్టుకున్న దాల్. ఇది మామూలుగా కొద్దిగా పసుపు ఉప్పు వేసి మనం బాయిల్ చేసుకున్నామండి. చాలామంది షెఫ్ పప్పు ముందే ఉడకబెట్టేసుకొని డబ్బాలో పెట్టుకుంటారు కదా ఫ్రిడ్జ్లో. సో ఈజీగా ఉంటుంది వర్క్ అనేది. సాంబార్ పొడి కొట్టేసి పెట్టుకోవాలి, పప్పు ఉడకబెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. కొంచెం కొంచెం సాంబార్ అరోమా అనేది పొడి వేసాం కాబట్టి వస్తుంది. ఆ చింతపండులో ఉడుకుతున్నట్టు అంత అరోమాస్ పర్ఫెక్ట్గా వస్తున్నాయండి. ఇక్కడ మనం దాల్ వేసాక ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇందాక కొద్దిగా వాటర్ యాడ్ చేసాము వెజిటేబుల్స్ కుక్ అవడానికి. అండ్ ఇప్పుడు వాటర్ ఎంత ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనకి ఎంత సాంబార్ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోండి. సో చూసుకొని చిక్కగానా కొంచెం లిక్విడ్గానా చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎంత సాంబార్ కావాలంటారో దానికి ఒక 1/4 వాటర్ ఎక్కువనే యాడ్ చేయండి, ఎందుకంటే కుక్ అయ్యేటప్పుడు ఆవిరైపోతుంది. సో కాలేదు కొంచెం ఎక్కువగానే ఒకవేళ మీరు 4 గ్లాసెస్ ఆఫ్ సాంబార్ కావాలనుకున్నప్పుడు 4 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. దాంతోపాటు ఇంకో 1 గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. మనకి ఇది కుక్ అవ్వడానికి ఒక 15 to 20 minutes పడుతుంది. ఒక లో ఫ్లేమ్ మీద పెట్టేసి మీ పని మీరు చేసుకోవచ్చు. ఒక 5 minutesకి ఒకసారి మధ్యలో కలుపుతూ ఉండండి. ఒకవేళ వాటర్ తక్కువ వేసుకున్న వాళ్ళైతే, చిక్కగా కావాలనుకున్న వాళ్ళైతే పప్పు అనేది ఏమవుతుందంటే కింద సెటిల్ అయిపోతుంది. సో వారు మాత్రం కొద్దిగా దగ్గరగా ఉండడం మంచిది. లేదు కొంచెం పలసగైనా పర్లేదు చేసుకుంటా అన్న వాళ్ళు పెట్టేసి మీరు మీ పనులు మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో 15-20 minutes 15-20 minutesలో కుక్ అయిపోతుంది. ఆహా, అసలు అద్భుతమైన అరోమా అండి సాంబార్ది. సో ఇది ఇంకో 10 నిమిషాలు కుక్ అవ్వాలి. వెయిట్ చేస్తాను, అప్పుడే ఆకలి కూడా వేసేస్తుంది. రైస్ రెడీ అవుతుంది, చక్కగా రైస్తో ఈ సాంబార్ ఎంజాయ్ చేస్తాను. మునక్కాయ టమాటో పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. నూనె, మునక్కాళ్ళు, టమాటాలు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు. సో స్టవ్ ఆన్ చేసాము, యాజ్ యూజువల్ పాన్ పెట్టేసాము, ఆయిల్ వేసుకున్నాము. ముందుగా కొద్దిగా జీలకర్ర, ఓకే, ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన వెంటనే మనం ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు. ఓకే, మీరు ఎంత సన్నగా తరుక్కున్నట్టయితే మీకు గ్రేవీ అంత బాగా వస్తుంది. అలా సన్నగా తరుక్కోలేము అనుకున్న వాళ్ళైతే కొద్దిగా పల్స్ మీద గ్రైండ్ చేసుకోండి. సో చూసారు కదా, ఆవాలు, జీలకర్ర బాగా ఫైన్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, ఎందుకంటే గ్రేవీ పులుసు అనేది అద్భుతంగా ఉంటుంది. ఫైన్గా చాప్ చేసుకోండి. ఎంత కుక్ అవ్వాలి? మనకి ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి. మనకు కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే కొద్దిగా తీపి అనేది వస్తుంది ఉల్లిపాయల నుంచి. సో చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకి పులుపు అండ్ తీపి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనం ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాం, సో తొందరగా కుక్ అయిపోతాయి. మనకి కుక్ అవుతూ ఉంటాయి. దాంతోపాటే మనం మునక్కాడల్ని కూడా వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇది కొద్దిగా ఏగడానికి టైం పడుతుంది. సో మనం మునక్కాడలు కూడా దీంతో పాటు వేసేసుకుందాం. మనకి ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకి ఇవి అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన అనేది పోయింది. ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకుందాం. ఇది కూడా బాగా సన్నగా తరుక్కోవాలి, చాలా సన్నగా తరుక్కోవాలి. లేదనుకుంటే మీరు ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో చూసారు కదా, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత మునక్కాయలు వేసుకున్నాం, తర్వాత టొమాటోలు కూడా వేసుకున్నాం. మనకి టమాటా కొద్దిగా సాఫ్ట్ అయింది, కొద్దిగా సాఫ్ట్ అవ్వలేదు. ఇందులో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, స్పైసీగా తినేవారైతే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. ఇందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. మనకు గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. మీరు ఒకవేళ లోకల్ క్వాలిటీ టమాటా అయినట్టయితే మనకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న
గుజ్జుతో మనకి జ్యూస్ అనేది వచ్చేస్తుంది. బట్ మనకి అవి అవైలబిలిటీ ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. సో మనం ఈ టమాటో కొద్దిగా వాటర్ యాడ్ చేసినట్టు ఇవి కూడా కుక్ అయిపోతే ప్రాబ్లం లేదు. సో అప్పటికి బాగా ఫైన్గా చాప్ చేశారు కాబట్టి చాలా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎంతసేపు కుక్ చేయాలి షెఫ్ మనం? మనకి మునక్కాడలు కుక్ అయ్యే వరకు మనం ఇది కుక్ చేసుకోవాలి. ఒక 15 minutes పడుతుంది. సో అంతేనా షెఫ్, ఇంకేమైనా యాడ్ చేస్తామా? అంతే. వావ్, చూస్తున్నారు కదండి షెఫ్ శ్రీకాంత్ చూపిస్తున్నారు మునక్కాయ టొమాటో పులుసు మన పాతకాలపు స్టైల్ అసలు ఎలా చేసుకుంటారు. అండ్ అద్భుతమైన పులుసు, చింతపండు వేయకుండా, చింతపండు ఇష్టపడని వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ పులుసు. సో చూస్తున్నారు కదండి, ఇంకో 15 నిమిషాల్లో ఇక్కడ మనకి మునక్కాయ టొమాటో పులుసు రెడీ అయిపోద్ది. అండ్ సాంబార్ అరోమా ఆల్రెడీ వచ్చేసింది, రెడీ కూడా అయిపోయింది. నేను కూడా రెడీ అయిపోతాను తినేదానికి. బాబు సాంబార్ మీరు అన్నట్టుగానే షెఫ్ ఒక గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా వేయాల్సిందే, అప్పుడే మనకు కావాల్సినంత క్వాంటిటీ వస్తుంది. మనకి మునక్కాయ టమాటో కూడా కుక్ అయిపోయిందండి. సో మనం చివరిగా కొత్తిమీర జస్ట్ మనం తుంపి వేసేసుకుందాం. సో 2 డిషెస్ రెడీ అయిపోతున్నాయి ఇక్కడ మనకి. సాంబార్లు కూడా కొత్తిమీర ఫైనల్ టచ్అప్స్ జరుగుతున్నాయి. అండ్ చివరిగా కొద్దిగా సాంబార్ పౌడర్ మీరు మళ్ళీ యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫస్ట్ వేసిన ఆల్రెడీ కుక్ అయిపోయింది. కొద్దిగా ఫ్లేవర్ కోసం మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోండి చివరికి. ఓకే. అండ్ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి, టేస్ట్ చేసుకొని మళ్ళీ తగినంత ఉప్పు వేసేసుకోవాలి. మీరు కొద్దిగా ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే టమాటా కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. అండ్ కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే కొద్దిగా చింతపండు పులుసు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. సో మనకి సౌత్ ఇండియన్ సాంబారు అండ్ ఇంకో పక్క అప్పటి కాలపు ఒక పులుసు, టొమాటో మునక్కాయ పులుసు రెడీ అయిపోయాయి. మనకి 2 రెడీ అయిపోయి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కానీ సాంబార్ అదిరిపోతుంది షెఫ్, తినేసేయాలనిపిస్తుంది. సో అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి. ఆకలేమో కానీ ఆ అరోమాకి ఆహా తినేసేయాలనిపిస్తుంది. సో సాంబార్ అండ్ మునక్కాయ టమాటా పులుసు రెడీ అయిపోయి. సంజన గారు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఫస్ట్ అయితే సాంబార్ షెఫ్ ఇది మీ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే దాని సువాసన అద్భుతంగా ఉంది. వావ్, చూస్తున్నారు కదండి సౌత్ ఇండియన్ సాంబార్ రెడీ. నేను చెప్పేశాను కదా, లెట్ మీ టేస్ట్ నౌ బికాస్ ఈగర్గా వెయిటింగ్. ఆహా, నిజంగా సౌత్ ఇండియన్ సాంబార్ అండి, సూపర్ ఫ్లేవర్స్. ఆ మసాలా సాంబార్ పొడి ఏదైతే చేసుకున్నామో స్పెషల్గా అది అండ్ వెజిటబుల్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. సూపర్, చాలా చాలా టేస్టీగా ఉంది. నౌ నెక్స్ట్ మునక్కాయ టమాటో పులుసు, ఇది కూడా రెడీ అయిపోయింది. నైస్. నిజంగా నేను టొమాటో పుల్లదనం ఎలా అంటే వస్తుంది, కానీ ఇంత పర్ఫెక్ట్గా కూడా వస్తుంది అనుకోలేదు. చూస్తున్నారు కదా, చింతపండు అసలు యాడ్ చేయకుండానే సూపర్గా పులుసు చేసేసారు మునక్కాయ టొమాటో పులుసు.